హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో ఈరోజు మన బండి దగ్గరికి అయితే వర్క్ చేయించడానికి అయితే రావడం అయితే జరిగింది. అండ్ మొత్తం మనకు లోపల క్యాబిన్లోనైతే పార్ట్స్ అయితే ఎక్కేసినాయి అన్నమాట. సో మనం అసలు ఈ పాత క్యాబిన్లో అసలు మనకి ఏం పనికి వచ్చినాయి, ఏం పనికి రాలేదు అనేది ఒకసారి అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అనేది మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. సో ఇప్పుడు మనం ఈ పాత క్యాబిన్ నుండి ఏమేమి తీశారనేది అయితే ఒకసారి చూపిస్తాను రండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే డ్రైవింగ్ సీట్ అయితే తీయడం అయితే జరిగింది. ఆ రోజు డ్రైవింగ్ సీట్లో కాలు ఇరికిపోయింది అన్నాం కదా. సో ఈ సీట్ అయితే కట్ చేసినాం. కాకపోతే ఇప్పుడు వరంగల్లోనే ఈ సీట్నే పంపించి బాగు చేయించడం అయితే జరుగుతుంది అనమాట. ఏం లేదు, కింద స్పాంజ్ చేసేసి మనకు కారు సీట్లు కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే పంపిస్తాను. వాళ్ళ దగ్గర పంపిస్తే మనకు ఇదైతే కుట్టేస్తే అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఈ డ్రైవింగ్ సీట్ ఫుల్ యూనిట్ కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర 36,000 చిల్లరనైతే ఉందన్నమాట. 36,000 పెట్టే బదులు నార్మల్గా ఈ సీట్ని అడ్జస్ట్ చేసి కుట్టించేస్తే అయిపోద్ది. ఎందుకంటే ఇప్పటికే బర్త్డేని అయితే ఓవర్గా అయిపోతూ ఉందన్నమాట ఖర్చు. బండికి ఒక్కొక్కటి ఎక్కుతూ ఉంటే ఒకదానికి ఒకటి ఖర్చులు అయితే పెరిగిపోతూ ఉన్నాయి అన్నమాట. అండ్ క్లీనర్ సైడ్ సీట్ వచ్చేసి ప్రస్తుతానికైతే వేపిస్తలేను. సో అది కింది సైడ్ ఉన్నదైతే దాన్ని అయితే ఇప్పలేదు. పైన రెస్టింగ్ అదైతే ఉంటుంది కదా, దాన్ని అయితే ఇప్పారు. సో దాని కాస్ట్ కూడా చూశాను, ఆల్మోస్ట్ ఒక 16,000 దగ్గరికి అయితే ఉంది. 15,500 పైనే ఉందన్నమాట. అండ్ ఇక క్లీనర్ సైడ్ సీటు వేయించాలని అయితే అనుకోవట్లేను. నార్మల్గా ఇక్కడ మనకు గేర్ బాక్స్ ఉంటుంది కదా పైన బానెట్, దాని మీద వచ్చే సీట్ అయితే దానికైతే ఏం కాలేదు, అది బాగానే ఉంది. దీన్ని అయితే సెట్ చేసేస్తాను మళ్ళీ ఆ పాత సీటే. ఆ పాత సీట్ సెట్ చేసి క్లీనర్ సైడ్ సీట్ కోసం ఏం చేయాలనేది అయితే తర్వాతనైతే ఆలోచించాలి. ఆ సీట్ పెట్టియాలన్నా వద్దా అనేది అయితే ఇంకా డెసిషన్ అయితే తీసుకోలేదన్నమాట. అండ్ ఇక్కడ మన క్యాబిన్లో చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ప్యానల్ అయితే ఉంది కదా, అదైతే పనికొస్తుంది అని చెప్పేసి అయితే ఇప్పుడైతే జరిగింది. కాకపోతే అటు రైట్ సైడ్ అంటే ఇప్పుడు నేనున్న సైడ్ నుండి రైట్ సైడ్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో అటు సైడ్ కట్ చేసాం కదా మనం, గ్యాస్ వెల్డర్ పెట్టేసి ఆ గ్యాస్ వెల్డింగ్ కట్ చేసినప్పుడు దానికి మొత్తం ఈ విధంగా బ్లాక్గానైతే అంటిందనమాట. సో ఇది కూడా కొత్తది వేయించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాము. సో ఇదంతా కాలిపోయింది అనమాట. మళ్ళీ ఇదే వేస్తే బాగుండదని చెప్పేసి అయితే అది కూడా కొత్తదే అయితే తెస్తూ ఉన్నాము. అండ్ ఇటు రైట్ సైడ్ది బాగానే ఉంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ ప్యానెల్ అనమాట, ఇటు రైట్ సైడ్ ఉండేది. సో అదైతే బాగానే ఉంది. ఆల్రెడీ దానికైతే ఎక్కిచ్చేశారు ఈ ప్యానెల్స్ అన్నీసి. ఈ రైట్ సైడ్ది కూడా కొత్తదే వేయడం అయితే జరిగిందనమాట. మనకు పనికొచ్చే వైరింగ్ మొత్తం అయితే ఇందులో నుండి అయితే తీసేశారు. అండ్ ఇక్కడ మనకు పెడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పెడల్స్ అండ్ హ్యాండ్ బ్రేక్ సిస్టము ఇవన్నీ మనకు అవసరమైన అన్నీ తీసేసి కొత్త క్యాబిన్లోనైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ కొత్త క్యాబిన్ ఎలా ఎక్కించారు ఏంటి అనేది కూడా ఇప్పుడైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు సైడ్ బంపర్ ఉంది కదా, ఇది మనం నార్మల్గా ప్రొటెక్షన్ కోసం అయితే పెట్టించినాం కదా. సో లెఫ్ట్ సైడ్ అయితే మొత్తానికి పోయిందన్నమాట. ఈ రైట్ సైడ్ అయితే బాగానే ఉంది. దీన్ని అయితే ఇప్పించి బండిలో వేసుకొని అయితే వస్తాను. సేమ్ మళ్ళీ ఇలాంటిదే ఒకటి చేపించేసి మళ్ళీ మనం అయితే కట్టియడం అయితే జరుగుతుంది అన్నమాట. ఒకసారి అయితే కొత్త క్యాబిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం పదండి. కొత్త క్యాబిన్ దగ్గరికి వెళ్ళి లోపల వర్క్ ఎట్లా ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. అండ్ అక్కడ వర్క్ కూడా జరుగుతూ ఉంది, ఏం వర్క్ చేస్తున్నారో ఒకసారి అయితే చూద్దాం పదండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మన కొత్త క్యాబిన్ అయితే ఇది, లోపల ప్యానల్స్ అయితే ఎక్కిచ్చేసారు. ఒకసారి అయితే చూద్దాం. అండ్ ఇక్కడ కింద బంపర్ ఉంటాయి కదా, సేఫ్టీ బంపర్, ఆ బంపర్ అయితే మనకు టాటా మోటార్స్ దాంట్లో ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్స్కి అయితే తీసేసినట్టున్నారు. అట్లని చెప్పేసి మనకు ఆన్లైన్లోనైతే చూపిస్తలేదు. ఇక్కడ ఒకసారి అయితే కనుక్కుంటాను, ఇక్కడ దొరికితే ఇక్కడనే ఒక బంపర్ తీసుకొని అయితే వేయిస్తాను. లేదంటే విజయవాడకు వచ్చినాక అక్కడ ఒక కొత్త బంపర్ అయితే అక్కడ చేసినవి ఆల్రెడీ ఉంటాయి అన్నమాట, సెకండ్స్లో దొరుకుతాయి అట్లా. సో అక్కడనైతే వేయడం అయితే జరుగుతుంది. ఒకసారి అయితే లోపలికి ఎక్కుదాం. లోపలికి ఎక్కి లోపల ఏమేమి చేశారు అనేది అయితే చూద్దాం. అండ్ ఇక్కడ కింద ఒకటి ఫుట్ స్టెప్ రావాల్సింది అయితే ఉందన్నమాట, ఇంకా అది ఎక్కియలేదు. ఇప్పుడు వచ్చేసి మనకు డీజిల్ ఫిల్టర్లు, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఎక్కిస్తూ ఉన్నారు. ఒకసారి అయితే అది చూద్దాం. అది చూసేసి క్యాబిన్ లోపలికి అయితే ఎక్కిద్దాం పదండి. ఇప్పుడే తేవడానికి అయితే వెళ్ళారు అనమాట, డీజిల్ ఫిల్టర్ ఉన్న ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ వచ్చేసి. సో అవి వచ్చాక ఒకసారి చూద్దాం. అండ్ ఈరోజు వచ్చేసి మనకు సైలెన్సర్ సిస్టము అండ్ ఎంసీబీ ఇక్కడ మన మదర్ బోర్డు ఏదైతే ఉందో ఈ రెండు అయితే వచ్చేసినాయి కమిన్స్ నుండి. ఈ రెండు అయితే ఈరోజు అయితే ఎక్కిస్తారు. ఈరోజు బండికి అక్కడ ఉంది కదా సైలెన్సర్ సిస్టము, దానికి సంబంధించింది అండ్ ఎంసీబీ ఈ రెండు అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఈ రెండు ఎక్కిస్తే బండి మనది స్టార్ట్ అయితే చేస్తారన్నమాట ఈరోజు.
ఒకసారి అయితే మొత్తం స్టార్ట్ చేసేంత వరకు మ్యాక్సిమం స్టార్ట్ చేసే వరకు రాత్రి అవుతుంది కావచ్చు. ఉంటే మ్యాక్సిమం స్టార్ట్ చేసేంత వరకు ఉండి ఎట్లా ఉంది పొజిషన్ అనేది అయితే చూసి వెళ్తాను. ఒకసారి అయితే చూడాలి. సో ఇక్కడ మనకు ముందైతే థర్మల్ అబ్జర్వర్ అయితే రావాలి. సో దీనికైతే కొత్త దానికైతే రాలేదు. మన పాతదాన్ని తీసేసి దీనికైతే పెట్టించే ప్రయత్నం అయితే చేయాలి. ఎందుకంటే ఈ రేడియేటర్ నుండి జనరేట్ అయ్యే హీట్ అనేది డైరెక్ట్ క్యాబిన్ లోపలికి రాకుండా అయితే ఉంటుంది అనమాట. మనకు కింద బానెట్కి అయితే షీట్ అయితే వచ్చింది, హీట్ లోపలికి రాకుండా ఉండేటందుకు ఆ షీట్ అయితే వచ్చింది. సేమ్ అదే రేడియేటర్ దగ్గర కూడా రావాలి కానీ రాలేదు. సో దాన్ని అయితే ప్రయత్నం చేయాలి మన పాతదాన్ని తీసేసి వేయడానికి. ఈరోజు బండి స్టార్ట్ చేస్తే దీని లోపల ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ 2 ఫిల్టర్స్ ఎక్కించినాక ఒకసారి లోపల చూద్దాం పదండి. ఇక్కడ మనకు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ డీజిల్ ఫిల్టర్ అయితే తేవడం అయితే జరిగింది. ఈ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అండ్ డీజిల్ ఫిల్టర్ వచ్చేసి మనకు కింద ఇంజన్కు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లోనైతే ప్లేస్ అయితే అయ్యి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి డీజిల్ ఫిల్టర్. ఇది వచ్చేసి ఇంజన్కి లెఫ్ట్ సైడ్లోనైతే ఉంటుంది అనమాట. ఈ డీజిల్ ఫిల్టర్ వచ్చేసి మనకు డీజిల్ అయితే ప్యూరిఫై అయితే చేస్తూ ఉంటాయి. ప్యూరిఫై అంటే అందులో ఏమైనా చెత్తగిత్త ఉన్నా వాటిని అయితే ఆపడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇదైతే మనకు డీజిల్ ఫిల్టర్ని ఇక్కడ ఫిట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. దీని పక్కనే మనకు ఒకటి వాటర్ సపరేటర్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే సేమ్ ఫిల్టర్ షేప్లోనే ఒకటైతే మీకు కనిపిస్తూ ఉంది కదా. ఇది వచ్చేసి వాటర్ సపరేటర్. వాటర్ ఏమన్నా డీజిల్లో కలిసి ఉంటే దాన్ని అయితే వేరు చేస్తుంది అనమాట. ఒకవేళ మనకు డీజిల్ అయిపోయినా కూడా ఇక్కడనే దీన్ని పంపు సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. దీన్ని పంప్ చేస్తూ ఉంటే డీజిల్ అయితే మనకు ఇంజన్కి అయితే ఫ్లో వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకు డీజిల్ ఫిల్టర్ అయితే ఫిట్ అయితే చేస్తూ ఉన్నారు. ఇదైతే చేయితోటి అయితే మాన్యువల్గానైతే ఫిట్ చేయాలి. అండ్ లోపల రైట్ సైడ్కి వచ్చేసి మనకు ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మన పాత ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే ఇప్పడం అయితే జరుగుతూ ఉంది. సో దీన్ని వచ్చేసి మనకు బెల్ట్ పాన అయితే ఉంటుంది అనమాట. దాంతోపాటు అయితే విప్పడం అయితే జరుగుతూ ఉంది. మనకు ఇంజన్కి రైట్ సైడే ఆనుకొని అయితే ఇదైతే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు చాసిస్ బెండ్ అయితే అయింది కదా. సో చాసిస్ బెండ్ అవ్వడం వల్ల ఇది కొంచెం లోపలికి నొక్కడం అయితే జరిగింది. సో అట్లా అని చెప్పేసి నేను కొత్త ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి మనకు కొత్త ఫిల్టర్ అనమాట. అండ్ పాత ఫిల్టర్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా సొట్టు అయితే పోయింది. అందుకని మనం ఈ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ని అయితే తీసేసి కొత్తది అయితే వేస్తూ ఉన్నాము. సో అది స్టిక్ అయి ఉండడానికి దానికి సీల్ అయితే ఉంటుంది కదా, మనకు దాన్ని ఏమంటారు గ్యాస్ కట్టే టైప్లో ఉంటుంది కదా. సో దానికైతే లైట్గా ఆయిల్ పెట్టేసి పైన దానికి ఇంజన్ పక్కన ఫిట్ చేసేసి దీన్ని బెల్ట్ పాన తోటే ఫిట్టింగ్ అయితే చేయాలన్నమాట. అట్లయితే కొంచెం టైట్గానైతే పట్టుకోవడం అయితే జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సైలెన్సర్ సిస్టమ్కి సంబంధించిన ఆ పైపు కూడా మనకైతే పైన ఫిట్టింగ్ చేయడం అయితే జరిగిందనమాట. సో దానికి సంబంధించిన వర్క్ అయితే ఇంకా కొంచెం బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆల్టర్నేటర్కి బ్యాక్ సైడ్ మనకి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అయితే రావడం అయితే జరిగింది. సో బెల్ట్ పాన అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో బెల్ట్ పానతోటి మనం టైట్ చేసేసుకుంటే అది చాలా గట్టిగానైతే ఫిక్స్ అవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ అన్న చేతిలో ఉన్నాయి కదా, సో అదే బెల్ట్ పాన అన్నమాట. సో దాన్ని పెట్టేసి అయితే టైట్ చేయడం అయితే జరుగుతూ ఉంది. అండ్ మన పాత చాసిస్కి అయితే బ్యాక్ సైడ్ బంపర్ అయితే విప్పడం అయితే జరుగుతూ ఉంది. ఆ బంపర్ తీసేసి మళ్ళీ మన కొత్త చాసిస్కి అయితే ఎక్కిస్తూ ఉన్నారు ఇక్కడ. సో మనకు వీలైనంత వరకు అవసరమైనవి అంటే పనికొచ్చేటివి వస్తువులన్నీ అయితే మన పాత చాసిస్ నుండి అండ్ పాత క్యాబిన్ నుండి తీసుకొని అయితే వాడుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే అన్నీ కొత్త వేసుకుంటూ పోతే ఇంకా బిల్ అయితే ఓవర్గా పెరిగే అవకాశం అయితే ఉంది కదా. సో ఆ విధంగా అనేది మనం పాత దానికి ఉన్న వస్తువులు పనికొచ్చేటివి ఏమున్నా వాటిని అయితే వదిలిపెట్టకుండా మనం ఈ విధంగా వాడుకోవడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఈ బంపర్ కూడా మనకు స్టార్టింగ్ ఫస్ట్ ట్రిప్లోనే మనకు రాజానగరం దగ్గర గోతిలో పడి ఇటు రైట్ సైడ్ అయితే బెండ్ అవ్వడం అయితే జరిగింది కదా. సో ఆ బెండ్ అయితే ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. లైట్గా బెండ్ అయితే తీసాము. అంటే ఇక్కడ ఒకటి గన్ ఉంటే దాంతో అయితే కొట్టడం అయితే జరిగింది. లైట్గా స్ట్రైట్గానైతే చేసేసి అయితే ఎక్కించడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు. అండ్ ఫ్రంట్ బ్రేక్ ఛాంబర్ కూడా అయితే ఈరోజు వచ్చింది. సో ఇవన్నీ చిన్న చిన్న వర్క్లు. ఫస్ట్ పెద్ద పెద్ద పనులన్నీ అయిపోయాక ఈ చిన్న పనులు చేద్దామని చెప్పేసి అయితే ఒక్కొక్కటి అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ మనకు టర్బో దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ అయితే ఉంది. ఇదైతే కొంచెం బెండ్ అవ్వడం అయితే జరిగింది. సో దీనివల్ల ఏంటి అవసరం అనేది అయితే తెలీదు. మీలో ఎవరికైనా దీనివల్ల యూజ్ ఏంటిదో ఐడియా ఉంటే మన కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి.
అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు లైట్స్ వేసే జాయిస్టిక్ అండ్ మన క్రూజ్ కంట్రోల్ ఆపరేట్ చేసే జాయిస్టిక్ అయితే ఉన్నాయి కదా. మనకైతే ఒకటైతే విరగడం అయితే జరిగింది. మన క్రూజ్ కంట్రోల్ అండ్ వైబర్ ఆపరేట్ చేసే లెఫ్ట్ సైడ్కి అయితే జాయిస్టిక్ అయితే విరిగింది. సో ఆ పార్ట్ వచ్చేసి మనకు కొత్తది అయితే వేయడం అయితే జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ పార్ట్ని అయితే ఆల్రెడీ అయితే ఎక్కిచ్చేశారు వెహికల్లో. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్కటి బయటకు వెళ్తూ ఉంటే దాన్ని అయితే ఆర్డర్ చేసి ఆ కొత్త పార్ట్ తెప్పించి అవి వేపియడం అయితే జరుగుతూ ఉంది. అండ్ ఈరోజు వచ్చేసి మొత్తం వ్యాక్యూమ్కి సంబంధించిన పైప్స్ అయితే మనకు ఎయిర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి కదా. సో అన్ని పైప్స్ అయితే ఎయిర్ ట్యాంక్స్కి అయితే ఫిట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఆ పైపుల నుండి కొత్తగా వచ్చిన పైప్స్ అయితే ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా మనకు ట్యాంకులకు అయితే ఫిక్సింగ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో క్లచ్ పైపులు అండ్ డీజిల్ పైపులు అయితే రావాలి, ఇంకా ఇవైతే బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదైతే మనకు ఇప్పుడు రావడం అయితే జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఇంజెక్టర్ అయితే పాడవడం అయితే జరిగింది, పైప్ అయితే నొక్కేసింది. సో ఇది వచ్చేస్తే మనకు ఈరోజు అయితే ఆల్రెడీ వచ్చేసింది, మనకు కమిన్స్ నుండి అయితే తెప్పియడం అయితే జరిగిందనమాట. అది వచ్చేసి మనకు ఈ పార్ట్ అయితే మన వెహికల్కి చాసిస్కి అయితే ఫిట్టింగ్ అయితే చేస్తారు. ఇక్కడ నుండి మనకు ఇంజన్ నుండి వచ్చే పైప్ ఏదైతే ఉందో ఆ పైప్ అయితే దీనికైతే ఫిట్టింగ్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మ్యాటర్. ఇక్కడ మనకు క్యాబిన్ లోపల చూసుకున్నట్లయితే ఈ ప్యానల్స్ అయితే అన్నీ ఎక్కడం అయితే జరిగింది. ఇక్కడ మనకు ముందు వచ్చేసి స్టోరేజ్ అయితే ఉంటుంది కదా, మనకు బండి పేపర్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్, ఆ బాక్స్ అయితే ఈరోజు ఎక్కిచ్చేస్తారు. ఈరోజు ఎక్కిచ్చేస్తే మనకు బండి ఫుల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ బ్యాక్ సైడ్ది కూడా ఇంతకుముందు చెప్పాను కదా, సో ఆ బండిది మన పాత క్యాబిన్దే బండికి వస్తుందేమో అని చెప్పేసి అయితే దీన్ని ఆర్డర్ చేయకుండానైతే ఉంచారు. కాకపోతే అది మొన్న కాలిపోయి మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇది రావాలి, ఇది ఆల్రెడీ ఆర్డర్ పడిపోయింది. మ్యాక్సిమం రేపు మార్నింగ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో అది వచ్చేస్తే మనకి ప్యానల్కి సంబంధించిన వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోద్ది. అండ్ డోర్స్ కూడా మనకు కంప్లీట్ చేశారు. మనకు లోపల సైడ్ అయితే వస్తాయి కదా ప్లాస్టిక్ది, అదైతే ఎక్కింది. ఇంకా ఒక అటు లెఫ్ట్ సైడ్ మిర్రర్ అయితే ఎక్కాలి. లోపల మిర్రర్ అంటే మనకు ఈ రోలర్ మిర్రర్ ఉంటుంది కదా, అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక మిర్రర్స్కి సంబంధించింది అయితే లెఫ్ట్ సైడ్ అది ఒక్కటైతే ఎక్కాలి. రైట్ సైడ్లోనైతే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ డాష్ బోర్డ్కి వచ్చేసి ఇక్కడ పైన మనకు ఒక షీట్ అయితే వస్తుంది అనమాట ప్లాస్టిక్ది. సో అది అయితే రావాలి. అండ్ స్టీరింగ్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ కొత్తది అయితే పెట్టేశారు, ఫిట్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఒక జస్ట్ ఏదైనా ఎక్స్ట్రా బటన్స్ పెట్టుకోవడానికి అయితే ఇక్కడ ఒక ఫీచర్ అయితే వస్తుంది అనమాట, అది వేస్తే సరిపోయిద్ది. ఈ పేపర్స్ పెట్టుకునేది వచ్చేసి పైన ప్లాస్టిక్ చేసేస్తే మనకు లోపల కంప్లీట్ అయిపోద్ది. అండ్ స్టీరింగ్ అయితే మన పాత స్టీరింగే మనకు మంచిగానే ఉంది కాబట్టి ఇదే అయితే ఎక్కడం అయితే జరుగుతుంది. అండ్ ఎక్సిలేటర్ పెడల్ ఇప్పుడు అంటే ఈరోజు ఆల్మోస్ట్ అయిపోయి బండి స్టార్ట్ కూడా చేసి చూడడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఈ సీట్ అయితే మనది పాతదే. ఇక్కడ ఇంతకుముందు అయితే చూపించాను కదా మనకు బానెట్ మీద వచ్చే సీటు, ఆ సీట్ అయితే అక్కడ ఉంది, అదైతే వచ్చేస్తుంది. అది వచ్చేస్తే మనకి ఇటు డ్రైవింగ్ సీటు అండ్ ఇక్కడ ఈ సీట్ అయితే మనకు సెట్ అయిపోద్ది. లెఫ్ట్ సైడ్ సీట్ అనేది అది మళ్ళీ కట్ చేపిస్తా, ఎడ్ చేసి బండి బయటికి వెళ్ళే లోపు అది కట్ చేపించేసి ఆ సీట్ బండికి వస్తేనో అది వేపిస్తాను, లేకపోతే సీట్ అయితే వేపిస్తా, లేకపోతే లేదు. సో ఇదన్నమాట లోపల క్యాబిన్ లోపల విశేషాలు అయితే. అండ్ ఈ స్టీరింగ్ ఏం లేదు, జస్ట్ ఈ బోల్ట్ తీసేసి స్టీరింగ్ను కూర్చోబెట్టడమే, అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. మనకు సైలెన్సర్కి సంబంధించింది ఒక్క యూనిట్ అయితే వచ్చేది ఉంది, అది వస్తే అది ఎక్కిచ్చేసి మనకు మదర్ బోర్డు ఏదైతే ఉందో అవి రెండు ఎక్కిచ్చేస్తే మనకు బండి అయితే స్టార్ట్ అయితే అవుద్ది అనమాట. సో ఇది విషయం. సో ఒకసారి కింద వర్క్ అయితే జరుగుతూ ఉంది, ఏం వర్క్ జరుగుతుందో వెళ్ళి చూద్దాం పదండి. సో ఇది మ్యాటరు. ఈ రోజుకైతే మనకు ఇప్పుడు వెళ్ళారన్నమాట దాన్ని సైలెన్సర్కి సంబంధించిన సిస్టమ్ను అవి అయితే తేవడానికి. అవి తీసుకొని వస్తే వాటిని అయితే ఫిట్ చేస్తారు. ఫిట్ చేస్తే మనకు కింద సైలెన్సర్కి మన ఆఫ్టర్ ట్రీట్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే ఎక్కేస్తుంది. అది ఎక్కేస్తే ఈరోజు మ్యాక్సిమం స్టార్ట్ అయితే చేస్తారు బండి. స్టార్ట్ చేసేస్తే ఇక మనకు బండి కొంచెం ఇక్కడ వాస్తు మంచి లేదు, బండి తీసేసి వేరే బేలో పెట్టేద్దాం. వేరే బేలో పెట్టేస్తే ఆల్మోస్ట్ అయిపోయింది బండి పని. మనకు చూస్తేనేమో ఇంకా ఏంది ఇదంతా ఏం ఫిట్ చేయలేదు అది అనిపిస్తూ ఉందిలే, కానీ అది పెద్ద ఎక్కువ టైం తీసుకునే పని అయితే కాదు. ఇప్పుడు అటు సైడ్ ఇంతకుముందు లెఫ్ట్ గ్లాస్ ఎక్కలేదు అన్నాను కదా, ఆ గ్లాస్ కూడా ఎక్కిచ్చేస్తూ ఉన్నారు.
పెద్ద పని అనిపిస్తలేదు. కాకపోతే రోజులైతే పోతా ఉన్నాయి. మనకు ఒక్క రోజు 2 రోజులు లేటు పోతూనే ఉందన్నమాట అట్లా. సో మ్యాక్సిమం బయటికెళ్తది అతి తొందరలోనే. మళ్ళా నాకు అక్కడ విజయవాడలోనే ఎంత లేట్ అవుతుంది ఏంటిది అని చెప్పేసి అయితే అదొక అదైతే పడిందన్నమాట. మళ్ళా ఇవాళ ఆల్రెడీ 8వ తారీఖు అంటే 28, ఇంకో 20 రోజులు అయితే మళ్ళీ ₹1,00,000 కిస్తీ అయితే చేతిలో పట్టుకోవాలి. మరి ఇక్కడనే కొంచెం డబ్బులు ఏదైనా తక్కువ చేసి మాట్లాడుకొని ఇక్కడనే బాకీ పెట్టుకొని బయటికి పోవడమే బెటరు. ఎందుకంటే ఈ షోరూమ్ కొంచెం తెలిసిన వాళ్ళు కదా, చాలా ఒక 3 సంవత్సరాల నుండి ఈ షోరూమ్ తోటి అనుబంధం అయితే ఉందన్నమాట, టాటా మోటార్స్ ఈ షోరూమ్ వాళ్ళతోటి అయితే. సో మ్యాక్సిమం అయిపోద్ది వర్క్ అయితే. ఈ 2 పార్ట్స్ ఎక్కిస్తే మనకి ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంజన్ స్టార్ట్ చేస్తే మనకి చిన్న చిన్న ఏమన్నా మైనర్ రిపేర్స్ ఏమన్నా ఉన్నాయా అవి కూడా మనకు తెలిసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ మైనర్ రిపేర్స్ చూసేసుకొని అవి వెంటనే చేసేసుకుంటే ఒక పని అయితే కంప్లీట్ అయితే అయిపోద్ది. సో ఇప్పటివరకు వీడియో చూసారంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఏదైనా మీ సజెషన్ ఉంటే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ట్రక్ రిలేటెడ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.